నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత అమానుషమైన చర్య ఏదైతే ఉందో అది ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం అనేది రాను రాను మరి బలపడిపోతుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా చేయి కలపాలి. ఎంత అమానుషమైన చర్య అంటే ఐడి కార్డులు చెక్ చేసి బట్టలు విప్పి అటువంటి దారుణానికి 27 మంది ప్రాణాలు బలికొన్న ఈ తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. అది కేవలం ప్రభుత్వాల చర్య మాత్రమే కాదు. ఉగ్రవాద నిర్మూలన అనేది ప్రతి ఒక్క పౌరుడు విధిగా తమ యొక్క కర్తవ్యాన్ని, తమ యొక్క ఐక్యతని చూపిస్తూ ఉగ్రవాదులు ఎక్కడున్నా, ఉగ్రవాద భావజాలం ఎక్కడున్నా, ఉగ్రవాదం అనే ధోరణి ఎక్కడైతే ఏ పోకడైతే ఉందో అటువంటి వాటిని నిర్వద్దంగా తోసిపుచ్చుతూ వాళ్ళని బహిరంగంగా శిక్షించి వాళ్ళని బహిష్కరించి మనము ఏకతాటిపై నడిస్తే తప్ప ఈ ఉగ్రవాదం అనేది, ఈ భూతం అనేది మన నుంచి పక్కకు పోదు. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. భారతదేశంలో ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఈ చర్య ఎంత హేయమైన చర్య. భారతదేశ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా కాశ్మీర్ ఒకప్పుడు పూర్వకాలంలో ఎంత సుందరీకృతమై ఉండేదో, ఏ విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధిలో ఉండేదో తిరిగి అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం పునర్నిర్మాణం అయ్యే దశలో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు అక్కడ పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని, అందులోనూ కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఐడి కార్డులు చెక్ చేసి, బట్టలు విప్పి, అంగాన్ని చెక్ చేసి వాళ్ళందరినీ చంపే పరిస్థితి ఏర్పడాయి. ఇటువంటి వాటిని భారతీయ జనతా పార్టీ, జనసేన, అదేవిధంగా పలు హిందూ సంఘాలు, ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు కదిలి ఈ కార్యక్రమానికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారంటే వాళ్ళని ఏ విధంగా మనసును కలిచివేసింది. హృదయ విదారకమైన దృశ్యాలని నిన్నటి నుంచి చూస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. ఈ పరిస్థితిని మనం అందరం కూడా మూకుమ్మడిగా కలిసి ఎదుర్కొని ఉగ్రవాదాన్ని మనం బహిష్కరించి, ఉగ్రవాద భావజాలాలని మనం బహిష్కరించి ఏకతాటిపైన నిలిచి దేశాన్ని పునర్నిర్మించుకుంటూ దేశాన్ని ఉగ్రవాద రహిత దేశంగా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత వహించి దాన్ని నిర్మూలించి బహిష్కరించాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను.